Good evening, all of you. Today lecture number is the 26. Previous మనం డైమెన్షన్ మీద టాపిక్స్ కొన్ని డిస్కషన్ చేయడం జరిగింది. కీ పాయింట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే దాంట్లో ఈరోజు కొన్ని కీ పాయింట్స్ మిగిలాయండి. ఆ కొన్ని కీ పాయింట్స్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకొని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. కీ పాయింట్స్ చూడండి. టుడే కీ పాయింట్స్ కీ పాయింట్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ పాయింట్ మనకు తెలుసు ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ కన్నా ముందు దీంట్లోనే 1 minute ఇప్పుడు ఏమనుకున్నామంటే 2 సబ్ స్పేసెస్ తీసుకోండి. W1 అండ్ W2, W1 కామా W2 are two subspaces of a finite dimensional vector space of a finite dimensional vector space V over F. Then ఫస్ట్ కీ పాయింట్ ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేస్తున్న ఫస్ట్ పాయింట్ ని. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. రెండో పాయింట్ ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్సెక్షన్ కి సంబంధించినటువంటి పాయింట్స్ చూద్దామనండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మాక్సిమం ఆఫ్ 0, డైమెన్షన్ ఆఫ్ W1. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. dimension of W1 plus dimension of W2 minus dimension of the vector space V is the less than or equal to dimension of W1 intersection W2. It is the less than or equal to minimum of dimension of W1 comma dimension of W2. It is important points and this key points అన్ని కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే సమ్మేషన్ కి సంబంధించినటువంటి డైమెన్షన్ కి సంబంధించినటువంటిది మాక్సిమం ఆఫ్ dimension of W1 comma dimension of the W2 is less than or equal to dimension of W1 plus W2 is less than or equal to minimum of dimension of W1 plus dimension of W2 comma dimension of V. Dimension of V. It is a very important points and this points is the very important. ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేసెస్ అయినప్పుడు మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంకో పాయింట్ కూడా రాసుకోవచ్చు మనం ఇక్కడ. డైమెన్షన్ ఆఫ్ V by W1 is equal to dimension of V minus dimension of W1. ఇంకా పాయింట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది చూడండి ఏమని రాసుకోవచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైమెన్షన్ ఆఫ్ ద W1 చేయాలనుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V minus number of Li conditions. Li conditions
ఇన్ W1. సేమ్ డైమెన్షన్ ఆఫ్ W2 కూడా సంబంధించింది కూడా అలానే మనం చేసేసేయాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా తీసుకుందాం. ఏమని తీసుకుందాం, కౌంటింగ్ బేసిస్ ఆఫ్ ఏ సబ్ స్పేసెస్. ఎన్ని సబ్ స్పేసెస్ ఉన్నాయని కౌంటింగ్ చేయడం కోసం దానికి సంబంధించింది ఒకటి రాసుకుందాం. రాసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందాం. రైట్, కౌంటింగ్ ఆఫ్ బేసిస్, counting of basis and subspaces. Counting of basis and subspaces. ఏంటి, ఎలా కౌంట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, let V be a vector space of n dimensional V be a vector space V be a vector space of dimensional n, of dimension n over finite field F is equal to ZP, where P is a prime, P is a prime. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ బేసిస్. ద నెంబర్ ఆఫ్ బేసిస్ ఆఫ్ V, నెంబర్ ఆఫ్ basis of V is equal to P power n minus 1 into P power n minus P into 1 అంటే P power 0 అని అర్థం. ఇది P power 1 into P power n minus P power 2. సో ఎక్కడి వరకు కొనసాగించాలి సార్ అంటే P power n minus P power n minus 1 వరకు కొనసాగించాలి by n factorial, where field is the ZP అయినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ బేసిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ బేసిస్, ఎన్ని ఆర్డర్డ్ బేసిస్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి ది నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ బేసిస్, నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ బేసిస్ ఆఫ్. సో ఇక్కడ చూడండి, P power n minus 1, P power n minus P, P power n minus P square up to so on P power n minus P power n minus 1. Next, the number of subspaces of dimension R is equal P power n minus 1, P power n minus P, P power n minus P square up to so on P power n minus P power n minus 1 upon R అన్నాం కదా, R డైమెన్షనల్ సబ్ స్పేసెస్ అన్నాం కాబట్టి by P power R minus 1, P power R minus 1 into P power R minus P into P power R minus P square up to so on P power R minus P power R minus 1. Hello, voice is clear? Hello? Yes, sir. ఓకే, ఇది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇవి అండి కీ పాయింట్స్. ఈ కీ పాయింట్స్ బేస్ చేసుకొని ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు క్రాక్ చేయొచ్చు, దాంట్లో దేర్ ఈస్ నో ప్రాబ్లం అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందామండి. ఈ కీ పాయింట్స్ యాడ్ చేసుకోండి, కీ పాయింట్స్ దాంట్లో
ఒక ప్రాబ్లం తీసుకుందాం మనం. మన క్లారిటీ వస్తాయి ఏవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేద్దాము. ఒక మోడల్లో మీకు సెమిస్టర్కి యూజ్ అయ్యేటట్లుగా, నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో యూజ్ అయ్యేటట్లుగా ఈ ప్రాబ్లమ్ని తీసుకుందాం మనం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఒక ప్రాబ్లం. ఫైండ్ బేసిస్, find a basis for the row space comma column space and the null space of the matrix మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చామో ఇక్కడ చూడండి. అంటే డైమెన్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనము, అది కూడా చేద్దాం. ర్యాంక్, నలిటీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. దర్ ఈస్ నో ప్రాబ్లం. ఇట్ ఈస్ -2 1 3 1 అండి. నెక్స్ట్ -5, it is a 3, it is 11, it is a 7, it is a 8, it is the -5, it is the -19, it is the -13. Next 0 1 7 5. Next -17, it is the 5, it is the 1, it is the -3. So how many rows here there? 4 rows. How many columns here there? 1 2 3 4 5. 5 columns. So 4 by 5 matrix. ఈ మ్యాట్రిక్స్ కి మనము రో స్పేస్ కి, కాలమ్ స్పేస్ కి అండ్ నల్ స్పేస్ కి సంబంధించినటువంటి బేసెస్ కనుక్కోవాలి. వాటి డైమెన్షన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. ర్యాంక్ నల్టీ థీరం ను కూడా వెరిఫికేషన్ చేస్తాం. ఎలా అనేది మీకు నిన్న రాయించాను కదా కీ పాయింట్స్, దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. అన్ని రకాల కాన్సెప్ట్స్ ఇక్కడ ఇంక్లూడింగ్ అవుతాయి మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ని ఇదే రాసుకున్నాం అనుకోండి. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది పివోట్ కదండి, దిస్ ఇస్ ద పివోట్. దీని కింద ఉన్నాయని ఏం చేయాలి మనం? ఇక్కడ జీరోస్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? హలో, వాయిస్ ఇస్ క్లియర్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్ స్పేస్ అని రాయడానికి వెళ్ళినామా, కాలం స్పేస్ అని ఏమని రాయడానికి వెళ్ళినా మనకు నల్ స్పేస్ డెఫినేషన్ ఏంటండి? మామూలుగా నల్ స్పేస్ అంటే ఏంటి? ఎస్టర్డే క్లాస్ లో ఉన్నదాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎక్స్ అనేటువంటి వెక్టార్, దట్ ఈస్ ద కాలం వెక్టార్, అంటే n రోస్ 1 కాలం, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు r పవర్ n సచ్ దట్ ax is equal to a మ్యాట్రిక్స్ m by n అవుతే ఇది x is the n by 1 అవుతుంది. ఇట్ ఈస్ ద 0 m by 1 అవుతుంది. ఒక్క నిమిషం అండి, ఇది 0 m by 1 అనేటువంటిది. 1 minute. ఓకే, 0 m by 1 అనేటువంటి మ్యాట్రిక్స్ అవుతుంది మనకు, 0 మ్యాట్రిక్స్. ఇది మనకు ఉన్నటువంటి డెఫినేషన్. సో అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్ ప్రకారంగా మనకు x అనేటువంటి వెక్టార్ ఏం కావాలి ఇక్కడ చెప్పండి? కాలం వెక్టార్. హౌ మెనీ కాలమ్స్ హియర్ దేర్? x1 x2 x3 x4. అంటే x4 x5 5 కాలమ్స్ ఉన్నాయి మ్యాట్రిక్స్ లో. సో మనకు కాలం వెక్టార్ x ఏమైతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 by 1 అవుతుంది మనకు. సో మనకంటే దాని మీనింగ్ ఏంటిది? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తేనంటే x1 x2 x3 x4 x5 ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 5 కాలమ్స్. కాలం వెక్టార్ 5 by 1. ఓకే, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం తీసుకుంటారంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటారు. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే సహాయ మాత్రిక. దాన్ని A0 గా రాసుకోవాలి. 0 ఇస్ ద కాలం వెక్టార్. ఓకే, ఈజ్ ఈక్వల్ ఏ ఏముంది చెప్పండి? యాజ్ ఇట్ ఈస్ రాయండి మీరు. ఏ మీకు నార్మల్ గా ప్రాసెస్ క్లియర్ గా చూపించడం కోసం రాస్తున్నాను, కొంత టైం టేకింగ్ తీసుకుని
చాలా జాగ్రత్తగా వినండి, సెమ్ కూడా యూజ్ అవుతుందండి ఇది ఈ క్లాస్. సో సెమ్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ చేస్తాము. అసలు షార్ట్ కట్లో ఫాస్ట్గా ఎలా చేస్తాం అనేది కూడా చూపిస్తాను, దెర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ సెమ్ పర్పస్ను కూడా మీకు చూపించేటట్లుగా 0 1 7 5. నెక్స్ట్ చూడండి, -17 5 1 -3. ఇంకా నెక్స్ట్ సారీ, ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ రాసినాక 0 కాలం రాయాలి కదా, లాస్ట్ 0 కాలం ఏం రాయొచ్చండి, 0 0 0 0. ఇవి అయిపోయినాయి, ఏ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0, 4 zeros. ఇట్ ఈస్ ద A0 అయిపోయింది. సరే, ఇప్పుడు ఏం రాసుకుంటామంటే ప్రతి కాలంకి పేరు ఇస్తున్నాను. ఇది దేని కోఎఫిషియెంట్స్ అంటే, ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కదండి ఇవన్నీ కూడా. ఇది దేని కోఎఫిషియెంట్స్ అంటే x1 యొక్క కోఎఫిషియెంట్స్ అని అర్థం. ఇవేం కోఎఫిషియెంట్ అంటే x2 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్, ఇది x3 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్, ఇది x4 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్, ఇవి x5 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్. ఇలా మీరు డినోట్ చేసుకోవాలి. ఇందులో బేసిక్ వేరియబుల్ అంటే ఏంటి, ఫ్రీ వేరియబుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కాన్సెప్ట్స్ వస్తాయండి. దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ర్యాంక్ నల్టీ థీరం అంతా ఇంక్లూడింగ్ అయిపోతుంది దీంట్లో. రో స్పేస్, కాలం స్పేస్, నల్ స్పేస్, బేసెస్ వస్తాయి, డైమెన్షన్స్ కూడా వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ వింటే మీరు బుక్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చండి. సెమిస్టర్ కూడా యూజ్ అవుతుంది, ఎంట్రన్స్ కూడా యూజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా అర్థం కాకపోతే కూడా నాకు అర్థం కాలేదు సార్ అని అడగొచ్చు. ఇది ఫస్ట్ పివోట్ -2, దీని కింద 9ని 0 చేయాలి. ఎక్లాన్ ఫామ్ కి కన్వర్ట్ చేస్తున్నాను నేను. సో కాబట్టి R2ని 0 చేయాలి. వీ కెన్ యూజ్ ద R1. సో 1, -2కి ఎల్సిఎం ఎంత అంటే -2 + 2 -2 వచ్చేటట్లు మారుద్దాం. 2 × R2 + R1 0 అయిపోతుంది. R2 రో, R3 రోలో 2 ఉంది, R1 రోలో -2 ఉంది. 3కి 2కి 6 అవుతుంది, +6 -6 అయ్యేటట్లుగా మార్చండి. 2 × R3 +3 × R1 0 అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ 4th రో, R4 goes to 2 × R4 + R1. సో చేస్తే 0 అయిపోతుంది. ఇట్ ఈస్ ద రో ఈక్వలెంట్ టు. ఎలా మారుస్తున్నానో చూడండి. -2 ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కదండి, -8 8 0, ఇట్ ఈస్ ద -17, ఇక్కడ 0. ఓకే, సెకండ్ రో ఏమవుతుంది, ఈ రో ఆపరేషన్, R2 రో ఆపరేషన్. 2 × 1 ఎంత 2 ప్లస్ R1 అంటే -2 +2 -2, ఇది 0 ఇది 0 ఇది 0, ఇవి ఫిక్స్ అయిపోయినాయి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. రెండో రో ఆపరేషన్ చూడండి, 2 3 6 6 + -5, ఇట్ ఈస్ ద +1. నెక్స్ట్ 2 -5 -10 + 8 ఎంత అవుతుందండి, -2 అవుతుంది. 2 1 2, 2 + 0 ఏమవుతుందండి, 2 అవుతుంది. నెక్స్ట్ 2 5 10, 10 + -17 ఎంత అండి, -7. సో 0 0 ఆపరేషన్ చేస్తే 0నే, రైట్. రెండోది ఏముంది, 2 × 11, 2 × 11 ఈస్ ద 2 × this 11, 11 ఈస్ ద 22, 22 + -15, 3 × -5, R1 లో ఉన్న -5 చేస్తే మనకు 22 + -15 ఎంత అండి, 7 అవుతుంది, అంతే కదండి, రైట్. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా, ఆపరేషన్ మిస్టేక్ పోతే ఆన్సర్స్ మిస్టేక్ పోతాయి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 2 × -19 ఈస్ ద -38, -38 + 3 × 8 ఈస్ ద 24, -38, it is the 24. So it is the nothing but -14. ఇది 4 4 అంటే 8 అంతే, -14, it is the -14. 7 × 2 is the 14, 14 × 0 0 అవుతుంది, మొత్తం మీద 14. నెక్స్ట్ చూడండి, 2 × 1 is the 2, తర్వాత 3 × 17 is the 51, -51 + 2 ఎంత అవుతుందండి, -49. నెక్స్ట్ 0 0 ఆపరేషన్ 0. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఆపరేషన్ చూడండి, R4 ఆపరేషన్. R4 ఏం చేసినాం, 2 × R4 + R1, 2 7 14, 14 + -5 అని అంటే ఇట్ ఈస్ ద 9 అవుతుంది. నెక్స్ట్ 2 -13 -26, ఇక్కడ ఉన్న -13 × 2, 2 × -13 -6, 26 + 8 ఎంత అవుతుందండి, -26 + 8 -18 అవుతుంది.
నెక్స్ట్ 2 into 5 is the 10. 0 ఏమవుతుంది 10 అక్కడ. దెర్ ఇస్ నో ప్రాబ్లం. 2 into -3 is the -6 plus -17 -23. ఎంతండి? 2 3 -6 -17 రెండింటిని యాడ్ చేస్తే -23. 0 0 ఆపరేషన్ 0. ఈజ్ ఇట్ క్లియర్ అండి? హలో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఓన్లీ R3 రో ఒక్కటే ఒకే నెంబర్ తోనే క్యాన్సిల్ అవుతుంది మనకి, అంతేనా? చూడండి, R3 మొత్తం 7 తోనే క్యాన్సిల్ అవుతుంది. ఇంకే నెంబర్ కూడా ఒకే నెంబర్ తోనే క్యాన్సిల్ కాదు. ఒకే నెంబర్ తోనే క్యాన్సిల్ అవుతేనే ఆ రోను మొత్తంని మినిమైజ్ చేయాలి. ఏది? R3 goes to R3/7. 7 తోనే డివిజన్ చేస్తే మినిమైజ్ అవుతుంది కాబట్టి చేస్తున్నాం. మిగతా ఎందుకు చేయట్లేదు సార్ అంటే, సార్ 4th రోని చేయొచ్చు కదా సార్, 9 తోనే పోతుందో 2 తోనే పోతుందో అంటే -23 పోదు కదా. సో కాదు, పోని దాన్ని అట్లనే ఉంచాలి. పోతే మొత్తం కంప్లీట్ గా పోతేనే మీరు ఆపరేషన్ చేయండి, లేకపోతే చేయకండి. ఒకవేళ చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్స్ వస్తాయి, కానీ రో ఆపరేషన్స్ చేసేటప్పుడు క్రిటికల్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు, రో ఆపరేషన్స్ లో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎలా ఉన్నది అలా రాసుకోవాలి. ఏదైనా ఒక రో మొత్తం ఒకే నెంబర్ తోనే పోతే మినిమైజ్ చేయాలి, లేకపోతే చేయొద్దు. అది గమనించుకోవాల్సినటువంటి పాయింట్. -17 0. సెకండ్ రో కూడా ఏముందండి? 0 1 -2. నెక్స్ట్ ఏంటండి? +2 -7 0. నెక్స్ట్ అండి 0 1 -2 2. It is the -7. It is the 0. Next it is the 0 9 -18. It is the 10. It is the -23. It is the 0. Okay, there is no problem. Next pivot ఎక్కడ ఉందండి? సెకండ్ దాంట్లో, సెకండ్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్. దిస్ ఇస్ ద 1. దీని కింద ఉన్నాయన్ని 0 చేయాలి. అంటే R3ని 0 చేయాలి, R2ని ఉపయోగించుకోవాలి. సో R3 - R2 0 అయిపోతుంది. R4 goes to R4 - 9 into R2 చేస్తే 0 అయిపోతుంది. రైట్, ఇక్కడ చూడండి, రో ఈక్వలెంట్ టు -2 -5 8 0 -17 0. నెక్స్ట్ 0 1 -2 2 -7 0. నెక్స్ట్ 0, ఇది 0 అయిపోతుందండి. 0 ఇది మైనస్ ఇది ఏమవుతుందండి? 0 అయిపోతుంది. ఇది మైనస్ ఇది 0 అయిపోతుంది. ఇది మైనస్ ఇది 0. ఇది మైనస్ ఇది 0. ఇది మైనస్ ఇది 0. 0 - 0 0. నెక్స్ట్ 9 into ఇది 0 అండి, 0 0 ఆపరేషన్. 9 into 9 minus 9 into R2, it is also 0 అయిపోతుంది. -18 minus 9 into +18, it is also 0. నెక్స్ట్ చూడండి, 10 minus 9 into 2 అంటే -18. 10 minus 18 is the -8. -23 minus 9 into 7. 9 7 63 అంటే -23 plus 63 is the 40 కదండి. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, 40. సో నెక్స్ట్ ఇక్కడ 0 0 ఆపరేషన్ 0. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రో ఎక్లాన్ ఫామ్ కి కన్వర్ట్ అయిపోయిందండి. రో ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఏమేమి చేయొచ్చు మనం అంటే ఇక చూడండి, R4 goes to, మీరు మారిస్తే మారవండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. 8 తోనే పోతుంది, పోకపోయి అంత రో మొత్తం పోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే R3 ఎక్స్చేంజ్ టు ద R4, R4 ఎక్స్చేంజ్ టు ద R3 చేస్తే నాకు ఎలా మారిపోయింది చూడండి మొత్తం మ్యాట్రిక్స్ కూడా. సో మార్చకపోయినా దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎలా వచ్చింది అలా రాసినా కూడా ఆన్సర్స్ వస్తాయండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అలానే పెడితే కూడా ఆన్సర్స్ రావా సార్ అంటే వస్తాయి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. 0 0 1 -2 అయిపోయిందండి. ఆన్సర్స్ అన్నీ వచ్చేసినాయి. ఏ ప్రాబ్లం అడిగితే దాన్ని చేయొచ్చు మీరు, ఏదైనా అడగండి. ఎగ్జామినర్ ఏదన్నా అడిగినా మీరు చేయొచ్చు. ఇది ఇస్ ద -1. దీన్ని 8 తోనే భాగిస్తే 5 అవుతుంది, 0 అవుతుంది. R4ని 8 తోనే భాగించి R3లో రాస్తున్నాం. మిగతాయి 0 0 0 0. R3ని తీసుకుపోయి లాస్ట్ లో పడేశారు. సో చూడండి, ఇది రో ఎక్లాన్ ఫామ్ లో మారిపోయిందా? హలో, వాయిస్ ఇస్ క్లియర్? ఇక చూడండి, ఇది పివోటు. ఇక చూడండి, ఇది పివోటు, ఇది పివోటు. థర్డ్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ఇది 3 పివోటు. ఇంకెక్కడ కూడా లేవు పివోట్స్. ఈ రో ఎక్లాన్ ఫామ్ మారిపోయింది. దీన్ని ఏమన్నాం నాన్న? x1 వేరియబుల్ అన్నాం. దీన్ని ఏమన్నాం బిడ్డ? x2 వేరియబుల్ కి సంబంధించిన కోఎఫిషియన్స్. దీన్ని ఏమన్నాం నాన్న? x3 వేరియబుల్ కోఆప్షెంట్. దీన్ని ఏమన్నాం నాన్న?
x4 వేరియబుల్ కోఎఫిషియంట్, దీన్ని ఏమన్నాం నాన్న x5 వేరియబుల్. ఇవేంటివి సార్ అంటే కాన్స్టాంట్, అంటే ఈజ్ ఈక్వల్ టు అవతల ఉండేటువంటివి. రైట్, ఇక్కడ చూడండి పివోట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు. x1 వేరియబుల్ కోఎఫిషియన్స్ లో ఉంది, x2 వేరియబుల్ కోఎఫిషియన్స్ లో ఉంది, x4 వేరియబుల్ కోఎఫిషియన్స్ లో ఉంది. కాబట్టి ఈ వేరియబుల్స్ ఏమంటామంటే బేసిక్ వేరియబుల్స్ అంటాం నాన్న, గుర్తుపెట్టుకోండి. వీటిని ఏమంటాం నాన్న బేసిక్ వేరియబుల్. అంటే x1 ఈజ్ ద బేసిక్ వేరియబుల్ అవుతుంది, పివోట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ x2 లో కూడా పివోట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో బేసిక్ వేరియబుల్. నెక్స్ట్ x4 లో కూడా పివోట్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది బేసిక్ వేరియబుల్ అవుతుంది. పివోట్ లేనివి ఏమవుతాయి సార్ అంటే ఇక్కడ చూడండి నన్ను x3 x5 ఆర్ ఏమైతాయి అంటే ఫ్రీ వేరియబుల్స్ అవుతాయి. ఫ్రీ వేరియబుల్స్, అసలు పివోట్సే లేవు అక్కడ, కాబట్టి ఆ వేరియబుల్స్ ని మనం ఏమంటాం ఫ్రీ వేరియబుల్స్ అంటాం. పివోట్స్ ఉన్నటువంటి వేరియబుల్స్ ని బేసిక్ వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ గా నల్ స్పేసే కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ రాస్తున్నాను. నల్ స్పేస్ అంటే ఏం చేయాలన్నా నేను ఈ ఈక్వేషన్స్ రాసుకున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది -2 ఇంటూ ఎక్స్. కిందికి వెళ్ళి రాసుకుంటా పోండి, కింద నుంచి రాసుకుంటా పోండి, కింద నుంచి రాసుకుంటా పోదాం. ప్రతిదీ కూడా కింద నుంచి రాయండి. -4x + 5x. అంటే x4 కోఎఫిషియంట్ -1 ఉంది కింద. సో కాబట్టి R రో రాస్తున్నా, R3 రో -x4 + 5x5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఏముందన్న కింద నుంచి పైకి వెళ్ళి x2 -2x3 + 2x4 - 7x5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటిదన్న ఫస్ట్ ఈక్వేషన్ చెప్పండి. -2x1 -5x2 -2x3 + 8x3 -17x5 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా, ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ మూడే కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే నల్ స్పేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ నల్ స్పేస్ అంటే మనం ఏం చేయాలన్నా నల్ స్పేస్ అంటే ఎక్సే రాయాలి, కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రీ వేరియబుల్, అంతే కదా నాన్న. బేసిక్ వేరియబుల్స్ నల్ అంటే 0, అసలు ఏమీ లేదు, ఫ్రీగా ఉన్నారని అర్థం, అంతే సింపుల్. అంటే బేసిక్ వేరియబుల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రీ వేరియబుల్స్, గంతేనన్న టాప్ కాన్సెప్ట్. కన్వర్ట్ ఇంటూ ఫ్రీ వేరియబుల్స్, బేసిక్ వేరియబుల్స్ ని ఫ్రీ వేరియబుల్స్ లోకి మార్చాలి, గదే కాన్సెప్ట్ ఇక్కడ నల్ స్పేస్ అంటే. ఇక్కడ చూడండి, ఇక మరి బేసిక్ వేరియబుల్ అంటే ఇది x4 బేసిక్ వేరియబుల్ అయినా, x5 ఫ్రీ వేరియబుల్, కాబట్టి x4 ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం రాయొచ్చు 5 ఇంటూ x5 అని రాయొచ్చు. చూడండి x4 ని ఫ్రీ వేరియబుల్ లోకి మార్చేసిన, బేసిక్ వేరియబుల్ x4 అవుతుంది, x5 లోకి మార్చిన, x5 ఫ్రీగా ఉంది కాబట్టి ఫ్రీ లోకి మార్చేసిన. x4 ఈజ్ ఈక్వల్ టు 5x5 తీసుకపోయి ఈ ఈక్వేషన్ లో రాయండి, ఈ ఈక్వేషన్ లో రాయండి. రాస్తే మనకి ఏమవుతుంది చూడండి, ఇట్ ఈస్ ద x2 - 2x3 + 2 ఇంటూ 5x4 - 7 ఇంటూ x5 ఈజ్ ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి, x2 - 2x3 ప్లస్ చెప్పండి. x4 ప్లేస్ లో 5x5 కదా సార్, మీరు 5x4 రాశారు. ఓకే, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇక్కడ 5x5, వెరీ గుడ్ నాన్న, నైస్, రైట్. 10x5 - 7x5 ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తం మీద ఫైనల్లీ x2 - 2x3 + 3x5 వచ్చింది మనకు, ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏమేమి వేరియబుల్స్ ఇక్కడ చూడండి, ఏవేవి బేసిక్ ఏవేవి ఫ్రీ కింద రాస్తున్నాను చూడండి. పివోట్స్ ఉన్నాయి x1 x2 x4, x1 x2 x4, దీస్ ఆర్ ఏమైతాయి బేసిక్ అవుతాయి, బేసిక్ వేరియబుల్స్. నెక్స్ట్ నాన్న x3 అండ్ x5 ఆర్ ఫ్రీ వేరియబుల్స్. సో ఫ్రీలోకి మార్చాలి మనకు, నల్ స్పేస్ అని ఎక్కడ అడిగినా సరే బేసిస్ ఆఫ్ అని బేసిక్ వేరియబుల్స్ ని ఫ్రీ వేరియబుల్స్ లోకి మార్చాలి. సో ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేస్తే x3 x5 ఉంది, x2 బేసిక్ వేరియబుల్, ఇది ఒక్కటే బేసిక్ వేరియబుల్, ఇవన్నీ ఫ్రీనే, అక్కడ మార్చేసి. సో x2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 2x3 - 3 ఇంటూ x5
ఎస్ ఫ్రీ వేరియబుల్లోకి కన్వర్ట్ అయింది బేసిక్ వేరియబుల్. ఇక్కడ కూడా కన్వర్ట్ అయింది. ఇంకొక బేసిక్ వేరియబుల్ ఉంది, అదేంటిది x1 ఒక్కటి మార్చాలి. ఈ రెండింటిని తీసుకపోయి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఆ రెండింటిని తీసుకపోయి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి సబ్స్టిట్యూషన్ చేయండి. చేస్తే చూడండి ఇక్కడ నుంచి నేను రాస్తున్నాను. -2x1 మైనస్ 5 ఇంటూ x2 అంటే ఏమొచ్చిందన్న 2x3 మైనస్ 3x5 ప్లస్ 8 ఇంటూ x3నే దెర్ ఈజ్ నో ప్రాబ్లం, ఫ్రీ వేరియబులే కాబట్టి x5 కూడా ఫ్రీ వేరియబులే కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం. -17 ఇంటూ x5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్పాన్షన్ చేయండి. -2x1 మైనస్ 10x3 ప్లస్ 15x5 ప్లస్ 8x3 మైనస్ 17x5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటిదండి -2x1, x3 ఎన్ని ఉన్నాయి -2x3 అవుతుంది, మారుతుంది. సో -2x5 అవుతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది మనకి. 2 1 జా 2 1 జా 2 1 జా క్యాన్సల్. దేర్ఫోర్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది x3, x1 అక్కడ పంపిస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇది మైనసే, ఇది మైనసే, ఇది మనకు మిగిలింది -x3 మైనస్. సో బేసిక్ వేరియబుల్స్ అన్ని కూడా ఫ్రీ వేరియబుల్లోకి కన్వర్ట్ అయినాయి. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ అని అంటే ఇక్కడ ఉన్న నల్ స్పేస్ అంటే x1 x2 x4 కన్వర్ట్ ఇంటూ ఫ్రీ వేరియబుల్స్ ఏమున్నాయి ఇక్కడ x3 అండ్ x5. చూడండి మార్చినమా లేదా, చూడండి x3 x5 లోకి మార్చినమా లేదా, ప్రతి ఒక్కదాన్ని కూడా x1ని x2ని x4ని మార్చేసినాం. సో మనకి x అంటే ఏం తెలుసు నాన్న? హలో, వాయిస్ ఈస్ క్లియర్? x1 x2 x3 x4 x5 5 కాలమ్స్ కాబట్టి కాలం వెక్టర్ 5 ఉండాలి వేరియబుల్స్. ఓకే, మనకు x1 అంటే ఏం మారిపోయింది ఇక్కడ -x3 -x5. x2 అంటే 2x3 -3x5. మరి x3 అంటే అసలు x3నే ఫ్రీగా ఉంది, ఎవరి మీద ఆధారపడలేదు. సో నెక్స్ట్ x4 అంటే 5x5. x5 అంటే x5 ఫ్రీగా ఉంది, ఫ్రీగా ఉన్నదాన్ని ఏం డిస్టర్బ్ చేయదు, బేసిక్ ని మాత్రమే మార్చినాం. చూడండి 5x5 x4 అంటే రైట్. ఇప్పుడు చూడండి మీరు x3ని కామన్ తీయండి. x3ని కామన్ తీస్తే ఏమొస్తుందన్న -1 2 1 0 0. నెక్స్ట్ x5ని కామన్ తీయండి. -1 -3 ఇక్కడ 0 ఉంది థర్డ్ రోలో, 5th రోలో 5 వస్తుంది x5 కోఆప్షన్, 5th రోలో 1 అవుతుంది x5 కోఆప్షన్. ఇది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ v1, v2 వేర్ v1 v2 వేర్ v1 is equal to -1 2 1 0 0. v2 is equal -1 -3 0 5 1. అంటే therefore మనం ఏం చెప్పొచ్చు అంటే therefore this set v1, v2 is basis for null space. Basis for null space. Null space of A లో 4 rows 5 కాలం. దీన్నే సింపుల్ గా నల్ ఏ అని చదవచ్చు, నల్ ఏ. సార్ మరి డైమెన్షన్ ఎంత సార్ అంటే డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ అంటే నల్ స్పేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు నలిటీ అని చదువుతాం దీన్ని. నలిటీ ఆఫ్ ఏ, దీన్నే మనము నీటా ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 4/5. ఎన్ని ఉన్నాయండి బేసిస్? ఎన్ని ఉన్నాయి? కార్డినాలిటీ ఆఫ్ బేసిస్. ఎన్ని బేసిస్ ఉన్నాయి ఇక్కడ? 2 బేసిసే కదా. సో కాబట్టి నెంబర్ ఆఫ్ బేసిస్ ఎంత సార్? నెంబర్ ఆఫ్ బేసిస్ అంటే ఎన్ని ఉన్నాయి నాన్న? v1 v2 2 బేసిసే ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ ఎంత?
2. Is it clear? This is the dimension of null A. సార్ నాకు ఇదంతా ప్రాసెస్ చేయలేను సార్, నేను ఎక్లాన్ ఫామ్ లో చేసి ఓన్లీ నలిటీనే అడిగింది సార్, అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఇక చూడండి ఎక్లాన్ ఫామ్ లోకి ఇలా మార్చాం కదా, మార్చిన తర్వాత నలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ అంతే. లేదా నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఫ్రీ వేరియబుల్స్? 2నే కదా. సో కాబట్టి దట్ ఈస్ ద నలిటీ. సింపుల్ డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ అని చెప్పవచ్చు సింపుల్ గా. ఎలా? ఇవన్నీ చేయకుండా బేసిస్ కనుక్కోమన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ ఇట్లా ఫ్రీ వేరియబుల్స్, బేసిక్ వేరియబుల్స్ ని ఫ్రీ వేరియబుల్ లోకి కన్వర్ట్ చేసేదే నల్ స్పేస్ యొక్క బేసిస్ ని ఫైండ్ అవుట్ చేసేది. డైమెన్షన్ అంటే మీరు ఏం పెద్ద చేయాల్సిన అవసరం లేదు. నాన్ పివోట్స్ ఎన్నైతే ఉన్నాయో దట్ ఈస్ ద నలిటీ. దట్ ఈస్ ద దీన్ని ఏమంటామంటే నలిటీ ఆఫ్ ఏ. నలిటీ ఆఫ్ ఏ. దీన్ని మనం ఏమంటామంటే డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్. నల్ స్పేస్ ఆఫ్ ఏ. గింతేనండి సింపుల్ గా. ఇన్నే చెప్పేసి ఆన్సర్ ఎక్లాన్ ఫామ్ లోకి మార్చినాక. కానీ బేసిస్ ఏమైతే అంటే మాత్రం ఈ ప్రాసెస్ మీరు చేయాలి. ఇప్పుడు నేను చేసి చూపించిన ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ఇంకేముందండి ఇక్కడ అంటే కాలమ్ స్పేస్ ఉంది, రో స్పేస్ ఉంది, అంతే కదండి. అవి కూడా ఆన్సర్స్ అయిపోయినాయండి, పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇక చూడండి కాలమ్ స్పేస్. కాలమ్ స్పేసెస్ ప్రకారంగా బేసిస్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఏమైతుందంటే బేసిస్ ఆఫ్ కాలమ్ స్పేస్, కాలమ్ స్పేస్, కాలమ్ ఎన్ వస్తుంది ఇక్కడ, కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ ఏంటిది ఇక్కడ 4/5. ఇక్కడ చూడండి కాలం అంటే ఇక్కడ పివోట్ కాలమ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకునే ఈ సెట్ లో తీసుకునేది 1 minute అండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇలా తీసుకోవాలి. ఈ సెట్ లో ఏం తీసుకోవాలంటే పివోట్ కాలమ్స్ ఇన్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏ. పివోట్ కాలమ్స్ ఇన్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏ. ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏలో ఉన్న పివోట్ కాలమ్స్, ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏ. చూడండి ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి పివోట్ కాలమ్స్. పివోట్ కాలమ్సా కావా అని ఎట్లా తెలుస్తుంది మనకు అంటే ఎక్లాన్ ఫామ్ లోకి మార్చినాక వస్తుంది. సో ఎక్లాన్ ఫామ్ లోకి మార్చినాం మనం. పివోట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? కాలం 1 లో ఉంది, కాలం 2 లో ఉంది, కాలం 3 లో ఉంది. మరి ఒరిజినల్ మ్యాట్రిక్స్ లో ఉన్న కాలం 1, కాలం 2, కాలం 3. సో చూడండి ఇది కాలం 1, ఇదేంటి కాలం 2, ఇదే కాలం 4. ఇవే కదా మనకు ఉన్నటువంటివి. సో ఇవే ఈ ఒరిజినల్ కాలమ్స్ ఏమైతాయి? కాలమ్ స్పేస్ యొక్క బేసిస్ అవుతాయి. ఒరిజినల్ కాలమ్స్ ఏమున్నాయి యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒరిజినల్ కాలమ్స్ ఏమేమి ఉన్నాయో అవి రాస్తున్నాను. ఇక్కడ C1 కాలం మనకు ఉండేటువంటిది ఏమేమి కాలమ్స్ అండి? C1 ఒకటి, C2 ఒకటి, C4 ఒకటి కాలమ్స్ ఇవి వస్తాయి మనకు. సో C1 కాలం ఏముంది యాజ్ ఇట్ ఈస్ రాయండి. -2 1 3 1. నెక్స్ట్ C2 కాలంలో పివోట్ ఉంది కాబట్టి అది రాసేసేయండి. -5 3 11 7. నెక్స్ట్ C4 కాలంలో పివోట్ ఉంది. C4 కాలం వెక్టార్ ఏముంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 0 1 7 5. ఇవి కాలం స్పేస్ యొక్క బేసిస్ అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి డైమెన్షన్ ఆఫ్ ద కాలం స్పేస్, కాలం ఏ అని చదవచ్చు దీన్నే సింపుల్ గా డైమెన్షన్ ఆఫ్ కాలం స్పేస్, 3 కాలం స్పేస్ ఆఫ్ ఏ. ఎన్న 3 వెక్టార్స్ ఉన్నాయి మనకు బేసిస్ అనేటువంటివి. సో కాబట్టి మనకి ఏమైతాయి? నెంబర్ ఆఫ్ బేసిస్ ఇన్ కాలం ఏ, నెంబర్ ఆఫ్ బేసిస్ ఇన్ కాలం ఏ. కాలం ఏలో ఎన్ని బేసిస్ ఉంటే అది. సో కాలం ఏలో ఎన్ని బేసిస్ ఉన్నాయి? 3 బేసిస్ ఉన్నాయి. 3 అవుతుంది. ఓకేనండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ర్యాంక్ ఆఫ్ ద ఏ ట్రాన్స్పోర్ట్. గంతేనండి సింపుల్. నెక్స్ట్ సార్ మరి మాకు ఇంకొకటి సార్, మాకు రో స్పేస్ కావాలి సార్. ఓకే తప్పకుండా. ఇక చూడండి బేసిస్ ఆఫ్ ద రో స్పేస్ కావాలి మనకు. ఇక్కడ చూడండి
basis of row space of A matrix యొక్క row space యొక్క basis set of non-zero rows in echelon form of A. In echelon form అంటాం కదా, కాబట్టి నాన్ జీరో రోస్ తీసుకోవాలి echelon form లో. నాన్ జీరో రోస్ ఇన్ echelon form of A. అంటే సో తీసుకోండి, echelon form of A లో నాన్ జీరో రోస్. సో చూడండి, నాన్ జీరో రోస్ echelon form ఎక్కడ మారిపోయింది, ఇక్కడ మారిపోయింది. మనకు ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఏముంటే అవి. ఏది -2 -5 8 0 -17 ఏంటి, 0 వరకు కాదు. అది 0 వరకు తీసుకుంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ వరకే ఏ, ఎక్కడ వరకు, ఇక్కడ వరకే ఏ, గీడి నుంచి గీడి వరకే ఏ. echelon form of A ఇక్కడ వరకే, అది 0 జస్ట్ ఆగ్మెంటెడ్. ఇలా ఈక్వేషన్స్ రాయడం కోసం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా, ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఈక్వేషన్స్ అని హోమోజీనియస్. రైట్, ఇక్కడ చూడండి -2 -5 ఫస్ట్ వెక్టార్ ఏమొస్తుందండి ఇక్కడ అంటే రో స్పేస్ లో ఏంటండి -2 -5. నెక్స్ట్ ఏంటండి, అది ఏం మారింది పైన 8 0 8 0. నెక్స్ట్ వెక్టార్, నెక్స్ట్ ఫస్ట్ వెక్టార్ లో ఏముంది -17. ఓకే, -17 ఇది ఫస్ట్ వెక్టార్. ఓకే అయిపోయిందండి. రెండో వెక్టార్ సెకండ్ నాన్ జీరో రో 0 1 -2 2 -7 0 1 -2 ఎంతండి 2 7. నెక్స్ట్ వెక్టార్ ఏముంది చూడండి, నెక్స్ట్ నాన్ జీరో రో ఎక్కడ ఉంది మనకు -7 సార్. -7 రాస్తాను. 0 0s -1 5. ఓకే, ఇది -7 కదా. ఓకే, నెక్స్ట్ 0 0s -1 5. చూద్దాం అదేనా, 0 0 -1 5. గంతేనండి. చూడండి, నాన్ జీరో రోస్ ఎన్ని వచ్చినాయి, 3 రోస్. ఇవే రో స్పేస్ యొక్క బేసిస్ అవుతాయి. మరి ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్ ఆఫ్ ఏ ఎంతండి, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, నెంబర్ ఆఫ్ బేసిస్ ఇన్ రో ఏ అంటే రో స్పేస్ ఏ అని అర్థం. ఎన్ని ఉన్నాయండి నెంబర్ ఆఫ్ బేసిస్, 3 ఉన్నాయి. సో డైమెన్షన్ ఆఫ్ రో ఏ ఏమవుతుంది మనకు అంటే రో స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, ర్యాంక్ ఆఫ్ ఏ అంటాం, ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ అండి, బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పిన. అందుకే డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్, డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఈక్వల్. కానీ వెక్టార్స్ సేమ్ అయితే అని కాదు, వెక్టార్స్ వేరే ఉండొచ్చు, కానీ అందులో ఉండే వెక్టార్స్ సంఖ్య ఇందులో ఉండే వెక్టార్స్ సంఖ్య సమానము, దాన్ని డైమెన్షన్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ అండి, దాంట్లో దీంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఉంటాయి, కానీ వెక్టార్స్ ఈక్వల్ ఉంటాయని కాదు. రో స్పేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్ స్పేస్, బట్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్, అంటే సంఖ్య ఈక్వల్ అని. అంటే ఇప్పుడు సార్ నేను లెక్క మొత్తం చేయలేను సార్, ఇక్కడ చేయాలి సార్, నేను ఇక్కడనే నేను చేస్తా సార్. ర్యాంక్ ఆఫ్ ఏ లేదా ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్, దీన్నే మనము డైమెన్షన్ ఆఫ్ రో ఏ అది కనుక్కోమన్నాడు సార్ ఎగ్జామ్ లో. సార్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ కనుక్కోమన్నాడు సార్, డైమెన్షన్ ఆఫ్ రో ఏ ట్రాన్స్పోర్ట్ కనుక్కోమన్నాడు సార్. బోత్ ఆర్ ఈక్వల్ అండి. డైమెన్షన్ ఆఫ్ రో ఏ ట్రాన్స్పోర్ట్ అదేం పెద్ద విషయం ఏం లేదు సార్, ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ పివోట్స్, నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్. ఎన్ని పివోట్ కాలమ్స్ ఉన్నాయండి, 3 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ కానీ డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్ కానీ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఎంత సార్ అంటే 3నే. డైమెన్షన్ గురించి మాట్లాడితే ఇక్కడనే ఆపేసేయాలి, రో ఎక్లాన్ ఫామ్ లో మార్చి ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ పివోట్స్ ఏమో ర్యాంక్ అయిపోతుంది, నెంబర్ ఆఫ్ నాన్ పివోట్స్ ఏమవుతుంది నలిటీ అయిపోతుంది. ఇక్కడ చూస్తే బేసిస్ అడిగితే మాత్రం ఇలా చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్ అండి? హలో, ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వి అబ్జర్వ్ దట్
వి అబ్జర్వ్ దట్ మన అబ్జర్వేషన్ చేసింది ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ అని అబ్జర్వేషన్ చేసినాం మనం 4/5. దాన్నే డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ, దీన్నే ర్యాంక్ నలిటీ థీరం అని అంటాం. అందుకే ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. కాలమ్స్ ఇన్ ఏ, ఏలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 5. దీన్ని మనం ఏమని చెప్తాము? డైమెన్షన్ ఆఫ్ రో ఏ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ, దాన్ని నల్ స్పేస్ అని చెప్పొచ్చు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఎంత అవుతుందండి? ఇది 3 అవుతుంది. ప్లస్ ఇది ఎంత అవుతుందండి? 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5. ఈజ్ ఇట్ క్లియర్? చూడండి 5 అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే మనకు పాసిబుల్ ఏముంటదంటే ఇక్కడ రో స్పేస్ యొక్క డైమెన్షన్ అయినా కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ అయినా ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ లేదా 0 పాజిటివ్ ఇంటీజర్ మాత్రమే వస్తుందండి. డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్ కానీ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్, ర్యాంక్ కానీ నలిటీ కానీ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్, నాట్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఎప్పుడు రాదు డైమెన్షన్, అది గుర్తుపెట్టుకోండి. అది యూజ్ అవుతుంది మనకి ఐఐటి జామ్ క్వశ్చన్స్ లో. కొన్నిసార్లు రేషనల్ నెంబర్స్ వచ్చేటట్లు ఇస్తాడు, ఆప్షన్ ఎలిమినేషన్ లో యూజ్ అవుతుంది మనకి అక్కడ. దీన్ని మనం ఏమంటామంటే ర్యాంక్ నలిటీ థీరం అని అంటాం, లేదా ర్యాంక్ థీరం. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే దీని మీనింగ్ ఏంటిదండి? నెంబర్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. 3 ఏంటంటే ఎన్ని బేసిక్ వేరియబుల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ ప్లస్ ఇవి ఏంటివి సార్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి సార్? 5 అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు సార్? నెంబర్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ నే నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ. ఇంకా ఇదేంటి సార్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? ర్యాంక్ నలిటీ థీరం ఈజ్ క్లియర్? ఈ ప్రాబ్లం మీరు సెమిస్టర్ పర్పస్ కూడా చదువుకోవచ్చు అండి. ఇది ఒకటి చేస్తే మిగతా ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు సింపుల్ గా. సో ఇలా బేసిస్ గురించి మాట్లాడినా, డైమెన్షన్ గురించి మాట్లాడినా, ఎక్కడైనా ఎంట్రన్స్ లో ఈజీగా మీరు ఆన్సర్స్ పెట్టొచ్చు. అది చూసుకుంటే సరిపోతుంది. అంతకుమించి పెద్దగా మీరు చూసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేటువంటిది ఏమీ లేదండి. ఇలా ఒక ప్రాబ్లం మీరు చేయగలిగితే ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సార్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్. ఇక్కడ ఏమని అన్నాడంటే, ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ గా ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. రెండవ క్వశ్చన్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇఫ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్, ఏ ఈజ్ 7/9 మ్యాట్రిక్స్ with two-dimensional null space. Two-dimensional null space. అయితే what is rank of A? Rank of A. ఇది క్వశ్చన్ అండి. ఇది క్వశ్చన్. సొల్యూషన్ ఏంటి సార్ అంటే సింపుల్ గా చూడండి, గివెన్ ఇచ్చినది మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడండి? 7 rows 9 columns be a matrix. By rank nullity theorem, rank of A plus nullity of A. A అంటే ఏ మ్యాట్రిక్స్ ఇది? 7/9. It is also 7/9.
ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి? 9 కాలమ్స్ ఉన్నాయి. దీన్నే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ 7/9 అంటే 9 కాలమ్స్, 7 rows 9 కాలమ్స్ 9 అవుతుంది. సో నలిటీ ఇంకేమని ఇచ్చాడు? గివెన్ డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అంటే నల్ ఏ ఎంత ఇచ్చాడు మనకు అని అంటే 2 అని ఇచ్చాడు. వాడు 2 డైమెన్షనల్ అంటే 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ నలిటీ ఆఫ్ ఏ అని అర్థం. సో 2 ఇచ్చాడు. సో ఇది 2 అయిందండి. ఇది 2 అయింది. ఇది ఎంత కావాలండి? 2 కలిపితే 9 కావాలి. 7. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అండి? 7 అవుతుంది. అయిపోయింది ఆన్సర్. ఇంతే. ఇస్ ఇట్ క్లియర్? హలో, Yes, sir, it's clear. ఓకే. అనదర్ ప్రాబ్లం చూడండి. మీకు జస్ట్ ర్యాంక్ నలిటీ థీరం మీద క్లారిటీ రావడం కోసం రాస్తున్నాను అంతే. ఫైండ్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ having order 4/7 with 4-dimensional null space. నల్ స్పేస్ అని అన్నాడు. మనకు అక్కడ ఏం కనుక్కోమన్నాడు? ర్యాంక్ కనుక్కోమని అంటున్నాడు. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడండి? గివెన్ ఇచ్చింది మ్యాట్రిక్స్ ఏంటి? 4/7 బిఏ మ్యాట్రిక్స్. ఏ అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. ఇంకేమని ఇచ్చాడు? అండ్ డైమెన్షన్ ఇచ్చాడు. దేనిది? నల్ స్పేస్ అంటే నల్ ఏ ఇచ్చాడు. నల్ స్పేస్ ఎంత ఇచ్చాడు? 4 డైమెన్షనల్ కాబట్టి 4. వెరీ గుడ్. బై ర్యాంక్ నలిటీ థీరం, ఆర్కే థీరం, ఆర్ఎన్ థీరం, ర్యాంక్ నలిటీ థీరం అంటే ఆర్ఎన్ థీరం అని రాస్తున్నాం. ఏమని చెప్పొచ్చు? ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ. ఏ ఏముందండి ఇక్కడ? 4/7. ఇదేముందండి? 4/7 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. కాలమ్స్ ఈజ్ 7. సో ఇది ఇచ్చాడండి. ఇది 4 అన్నాడు. ఇది ఎంత కావాలి నాన్న? 1 minute. ఇది ఎంత కావాలి? 2 యాడ్ చేస్తే 7 ఎంత అవుతుందండి? 3. అంతే. క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్. జస్ట్ ర్యాంక్ నలిటీ థీరం యొక్క అప్లికేషన్స్ మాత్రమే. నెక్స్ట్ ఒక ప్రాబ్లం డిఫరెంట్ గా తీసుకుందాం. ఈసారి డిఫరెంట్ గా ఏం తీసుకుందాం అంటే ఇక్కడ మనకు ఇలా తీసుకుందాం. ఇప్పుడు ర్యాంక్ ఇచ్చి నలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇఫ్ ఒకవేళ ఏ 7/5 మ్యాట్రిక్స్ ఏ as rank 2, find dimension of null A. నల్ ఏ యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సొల్యూషన్ చూడండి సింపుల్ గా జస్ట్ ర్యాంక్ నలిటీ థీరం టక 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 వేసేయచ్చు. గివెన్ ఏ అనేటువంటిది ఏంటిది? 7/5 బిఏ మ్యాట్రిక్స్. ఇది ఒక మ్యాట్రిక్స్. ఇంకేమని అన్నాడు? అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 2 అని ఇచ్చాడు. బై ఆర్ఎన్ థీరం ర్యాంక్ ఆఫ్ ఏ 7/5 ప్లస్ నలిటీ ఆఫ్ ఏ ఇట్ ఈస్ 7/5 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ద 5 కాలమ్స్ ఉన్నాయి. 7/5 7 rows 5 కాలమ్స్. సో 5 కాలమ్స్. ఇది ఎంత ఇచ్చాడు నలిటీ అని అంటే ఏమి ఇవ్వలేదు. ఇది కనుక్కోమన్నాడు. ఇది ఎంత ఇచ్చాడు సార్ అంటే ఇది 2 ఇచ్చాడు. 2 యాడ్ చేస్తే 5 రావాలి. సో ఆన్సర్ ఏమవుతుందండి? 3. అంతే. దట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఈజ్ ఈక్వల్ 3. అయిపోయింది. సార్ అలా కాదు, క్వశ్చన్ ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా క్వశ్చన్ తిప్పి అడిగేయండి అనుకుందాం. ఏమి ఇచ్చాడంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్ డైమెన్షన్స్ చూసుకుందామండి. ఒకవేళ ఇక్కడ చూద్దాం క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా తీసుకుందాం. ఏమని తీసుకుందాం అంటే ఏ అనేటువంటిది ఒకటి 6/9 మ్యాట్రిక్స్. have
2-dimensional null space, 2-dimensional null space పాసిబుల్, 2-dimensional null space పాసిబుల్ ఉంటుందా అని అంటున్నాడు. హ్యావ్ 2-dimensional null space హ్యావ్ పాసిబుల్ ఉంటుందా ఉండదా లేదా చెక్ చేద్దాం. సొల్యూషన్ మనకిడ గివెన్ ఇచ్చింది చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ అనేది 6/9, బిఏ మ్యాట్రిక్స్, ఇది ఒక మ్యాట్రిక్స్ అని అన్నాడు, అంతే ఇచ్చాడండి, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇప్పుడు బై ఆర్ఎన్ థీరం ర్యాంక్ నలిటీ థీరం ఏమని చెప్పొచ్చు? ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇది 6/9 మ్యాట్రిక్స్ కదా, ఇవన్నీ కూడా 6/9 అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ ద 9. సో ఏమేం పాసిబిలిటీస్ ఉండొచ్చు అండి? ఇక్కడ మనకు ర్యాంక్స్ ఏమేం పాసిబిలిటీస్ ఉండొచ్చు, నలిటీస్ ఏమేం పాసిబిలిటీస్ ఉండొచ్చు. 9 కావాలి మనకు. 9 కావాలంటే ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయి మనకు చెప్పండి. ఇప్పుడు మనకు ఒకటి తెలుసు, సిన్స్ ర్యాంక్ ఆఫ్ ఏ 6/9 ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 6,9 అని మనకు తెలుసు ఫార్ములా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ రాయించాం ర్యాంక్ ఆఫ్ ఏ m/n, అక్కడ ర్యాంక్స్ థీరమ్స్ లోపల పాయింట్స్ లోపల మినిమమ్ m,n అని రాపించిన మీకు ప్రీవియస్ లో. సో కాబట్టి మినిమం m,n లో ఎంత ఉంది అంటే 6,9 లో 6 అంటే మాక్సిమం ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6ని ఎక్సీడ్ కాదని క్లియర్ గా మనకు తెలుసు. సరే మనం ఒక్కొక్కటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది 0 తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత కావాలి? 9 కావాలి, అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత కావాలి? 8 కావాలి, అప్పుడు 9 అవుతుంది, సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ 2 తీసుకుంటే ఇది ఎంత కావాలి? 7 కావాలి, 9 అవుతుంది. ఈ ర్యాంక్ 3 తీసుకుంటే ఇది ఎంత కావాలి? 6 కావాలి, అప్పుడు 9 అవుతుంది. ఇది ర్యాంక్ మనం ఎగ్జాంపుల్ గా 2 తీసుకున్నాం అనుకోండి, అంటే 4 తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత కావాలి? 5 కావాలి, ఇట్ ఈస్ ద 9 అవుతుంది. ఇది 5 తీసుకుంటే అది 4 కావాలి, 9 అవుతుంది. ఇది 6 తీసుకుంటే ఇది ఎంత అవుతుందండి? 6 తీసుకుంటే 3 అవుతుంది కదా, ఇట్ ఈస్ ద 9 అవుతుందండి. అంటే therefore పాసిబుల్ డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ దాన్నే నలిటీ ఆఫ్ ఏ. పాసిబుల్స్ ఏమేమి ఉన్నాయండి? ఈజ్ ఈక్వల్ టు ఏమేమి అవుతుంది మనకు? ఇవే కదండి కావాల్సినవి, ఇవే అవుతున్నాయి. ఏంటి అవుతున్నాయి? ఇవి నలిటీస్ ఏమేమి అవుతున్నాయి? 3, 4 అంతే కదండి. 3, 4 చెప్పండి, 5, 6, 7, 8, 9 ఇదే పాసిబిలిటీస్ అవుతున్నాయి. మరి ఇక్కడ 2-dimensional null space పాసిబుల్ ఉందా అండి? లేదు. హెన్స్ there is no possible of 2-dimensional null space. There is no possible. Two-dimensional null space. Two-dimensional null space of field. పాసిబుల్ కాదు. లేదు సార్ నేను ఇదంతా చేయను, ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ ఆఫ్ ఏ 6/9 ప్లస్ నలిటీ ఆఫ్ ఏ 6/9 ఈజ్ ఈక్వల్ టు 9 కావాలి. ఒకవేళ ఇఫ్ నలిటీ 2 అనుకుందాం, ఇది ఎంత కావాలి? 7 కావాలి. ఇది ఎంత కావాలి అప్పుడు అని అంటే 7 కావాలి. దీని నుంచి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 కావాలి, 6/9. కానీ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. 7 కాదు ఎప్పుడు కూడా ర్యాంక్, నాట్ పాసిబుల్. ఎందుకు కాదు సార్ అని అంటే బికాస్, ఎందుకనగా ర్యాంక్ ఆఫ్ ఏ 6/9 అనేది ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 6,9 అని అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే బికాస్ maximum rank of is that is maximum possible rank. Maximum possible rank of A is equal to 6 అవుతుంది. మరి ర్యాంక్ ఆఫ్ ఏ మాక్సిమం ఎక్కువ 6 అవుతుంది. 7 ఎట్లా అవుతుందండి?
కాదు. Therefore, there is not possible of two-dimensional null space. Hence, there is no possible of two-dimensional. There is no possible of two-dimensional null space. పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ కాదు. టూ-డైమెన్షనల్ నల్ స్పేస్. డైమెన్షనల్ నల్ స్పేస్. ఈజ్ ఇట్ క్లియర్? హలో, క్లియర్ అండి దిస్ ప్రాబ్లం? సింపుల్ అండి. మీకు సబ్జెక్ట్ వస్తే సరిపోతుందండి. మీరు ఎలా కావాల్సి అలా మీరు రాసేయచ్చు. ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చక్క చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతకుమించి పెద్దగా చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. కాన్సెప్ట్స్ తెలియాలి అంతే. కాన్సెప్ట్స్ తెలిస్తే ప్రాబ్లం ఎలా ఇచ్చినా మీరు సాల్వ్ చేస్తారు. దాంట్లో అయితే నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఇచ్చాడంటే క్వశ్చన్ ఒకసారి చూడండి. క్వశ్చన్ని మనం ఇలా తీసుకుందాం. అంటే కొద్దిగా కాన్సెప్ట్ మీద క్లియరెన్స్ రావడం కోసం చెప్తున్నాను. అంతకుమించి వేరేది ఏం లేదు. ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ మీకు 4/7 మ్యాట్రిక్స్ హ్యావింగ్ లేదా హ్యాస్ ర్యాంక్ 2 అనుకుందాం. హ్యాస్ ర్యాంక్ 2. హ్యాస్ ర్యాంక్ 2. ర్యాంక్ 2 లేదా ర్యాంక్ 3. 2 or 3 ఏదని తీసుకుందాం. 3 అనుకుందాం. ఫైండ్ dimension of null A. Next, dimension of row A. Is equal to and rank of A transport. ఇలా మీకు క్వశ్చన్ అడిగింది అనుకోండి. ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి క్వశ్చన్ అడిగింది అనుకోండి. అడిగితే మీరు ఏం చేయొచ్చు? సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ఇది క్వశ్చన్ అనుకుంటే, ఇప్పుడు ఏ అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్ 4/7 బిఏ మ్యాట్రిక్స్. ఇంకేమని ఇచ్చాడు? అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 4/7 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అన్నాడు. బై ఆర్ఎన్ థీరం ఏం చెప్తుంది? ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ 4/7, ఇది 4/7. నెంబర్ ఆఫ్ కాలమ్స్ హియర్ దేర్ 7 కాలమ్స్ ఉన్నాయి మనకి. రైట్. ఇక్కడ ర్యాంక్ ఎంత అన్నాడండి? ఇక్కడ 3 అని అన్నాడు. మరి నలిటీ ఎంత కావాలండి? ఈజ్ ఈక్వల్ టు 7 అవుతాయి 4 అవుతుంది. అంతే. నలిటీ ఆఫ్ ఏ, దీన్ని డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ అంటాం, లేదా నల్ స్పేస్. ఎంత అవుతుందంటే 4 అవుతుంది. మరి ఇది 4 అయిందంటే మనకు ఒకటి తెలుసు. సిన్స్ rank of A is equal to rank of A transport is equal to dimension of row A is equal to ఇంకేం తెలుసు అంటే డైమెన్షన్ ఆఫ్ కాలం ఏ అని తెలుసు. మరి దాని ప్రకారంగా మనకు ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుందండి? మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 3 అవుతుంది. కాబట్టి వీటన్నిటి యొక్క డైమెన్షన్ ఎంత? 3నే. వాడు జస్ట్ అడిగిండే తిప్పి అడిగిండు. నీకు తెలుసా లేదా అంటే రో స్పేస్ యొక్క డైమెన్షన్ ర్యాంక్ అంటారని తెలుసా లేదా, ర్యాంక్ ఆఫ్ ఏనే ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ అని తెలుసా లేదా అని టెస్ట్ చేయడం కోసం అడుగుతున్నాడు అంతే క్వశ్చన్. అంతకుమించి వేరే ఏం లేదండి అక్కడ క్వశ్చన్ లో. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? ఇంతే, సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు మనము ప్రీవియస్ సంబంధించిన ఐఐటి జామ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఈరోజు కొన్ని క్వశ్చన్స్ రాస్తాను, చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఓకే, టైం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తూ వెళ్దాము. ఏం తీసుకుందాం ఈరోజు క్వశ్చన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ క్వశ్చన్ తీసుకుందాం. ఐఐటి జామ్ 2015 లో అడిగినటువంటి క్వశ్చన్. జామ్ 2015 ఏమని అన్నాడంటే క్వశ్చన్, లెట్ M2/R be the vector space
be the vector space of 2 by 2 matrices. Let V be a subspace of M2 over R defined by ఎలా నిర్వచించాడంటే చూడండి వీని డిఫైన్డ్ బై వీని ఎలా నిర్వచించారంటే V is equal సింపుల్ గా A is the belongs to M2 over R అని అంటే A అనేది 2 by 2 matrices కి చెందినటువంటి సెట్ ఆఫ్ 2 by 2 matrices. A అనేది 2 by 2 matrix. ఇంకేమన్నాడంటే A ఇంటూ ఇంకొక 2 by 2 matrix ఇచ్చాడండి 0 2 3 1 అని అన్నాడు ఈజ్ ఈక్వల్ టు ఇంకేమని అన్నాడంటే దిస్ ఇస్ ద 0 2 3 1 ఇంటూ A. యాక్చువల్లీ మ్యాట్రిక్సెస్ అనేటువంటి సెట్ అనేది ఎబిలియన్ గ్రూప్ కాదు. అండర్ మల్టిప్లికేషన్ పరంగా అండర్ అడిషన్ పరంగా మ్యాట్రిసెస్ యొక్క సెట్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. కానీ సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది నాట్ ఏ ఎబిలియన్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్. ఎందుకంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. కానీ ఇక్కడ ఏమన్నాడు కమ్యూటేటివ్ సాటిస్ఫై చేసేటట్లు ఏ రాస్తే ఆ ఏ యొక్క డైమెన్షన్ ఎంత. ఇక్కడ ఏమని అంటున్నాడు అంటే దెన్ డైమెన్షన్ ఆఫ్ వి యొక్క డైమెన్షన్ ఎంత అని అంటున్నాడు. దెన్ ద డైమెన్షన్ ఆఫ్ వి ఇది క్వశ్చన్ అండి. డైమెన్షన్ ఆఫ్ వి ఏమి లేదండి. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ నాన్న. ఆప్షన్స్ చూడండి ఎలా ఇచ్చాడు. 1 అని అన్నాడు, ఇట్ ఈస్ ద 2 అని అన్నాడు, సి ఈజ్ ఈక్వల్ టు 3 అని అన్నాడు, డి ఈజ్ ఈక్వల్ టు 4 అని అన్నాడు. సింపుల్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్. 2015 ఐఐటి జామ్ క్వశ్చన్. సింపుల్ గా మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్ మనం రాసుకుందాం. వి ఏమని ఇచ్చాడండి సిన్ గివెన్ వి ఏమి ఇచ్చాడో అదే రాద్దాం. వి ఈజ్ ఈక్వల్ ఒక ఏ మ్యాట్రిక్స్ 2 by 2 అంటే నేను ఏమేమి తీసుకుంటున్నాను ABCD అని తీసుకోండి. 2 by 2 మ్యాట్రిసెస్. ఇట్ ఈస్ 2 by 2 మ్యాట్రిక్స్ బిలాంగ్స్ టు M2 over R. ABCDలు అనేటువంటి రియల్ నెంబర్స్ ఫీల్డ్. ఇక్కడ ఏమన్నాడు A ఇంటూ 0 2 3 1 ఈజ్ ఈక్వల్ టు 0 2 3 1 ఇంటూ A సమానం అవుతే అప్పుడు డైమెన్షన్ ఎంత అని అన్నాడు. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇచ్చిన రాసుకోండి. ఏమని ఇచ్చాడు ఇక్కడ A ఇంటూ 0 2 3 1 ఈజ్ ఈక్వల్ టు 0 2 3 1 మ్యాట్రిక్స్ ఇంటూ A అనే మ్యాట్రిక్స్ అన్నాడు. ఏ అంటే మనం ఏమనుకున్నాం ABCD అనుకున్నాం. 2 by 2 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 2 3 1 ఈజ్ ఈక్వల్ 0 2 3 1. జస్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి, మీరు అది అబ్జర్వేషన్ చేయాలి. జస్ట్ థీరమ్స్ వస్తే అప్లికేషన్ ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా. అంటే ఏదైనా ఒక చదువుకున్నావండి, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి బాగా ప్రిపేర్ అయ్యావు, ఒక MRO జాబ్ వచ్చింది అనుకుందాం రేపు. ఒక రైతు ఒక భూమి సమస్య నీకు తీసుకొని వచ్చారు. నువ్వు చదువుకున్నటువంటి చదువు యొక్క అప్లికేషన్ ఏంటంటే అక్కడ MRO రైతు యొక్క సమస్యను నువ్వు పరిష్కరించగలుగుతున్నావా లేదా, ఆ నాలెడ్జ్ నీకుందా లేదా, అంటే ఆ సమస్యను పరిష్కరించేటువంటి నాలెడ్జ్ నీకుందా లేదా అనేటువంటిది, ఆ స్టామినా నీకుందా లేదా అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మీరు ఎగ్జామ్ రాసే దాంట్లో మీ సత్తా తెలుస్తుంది. మీ బ్రెయిన్ నువ్వు కరెక్ట్ కాన్సెన్స్ లో ఉన్నావా లేదా, అంటే నీకు ఆ కెపాసిటీ ఉందా లేదా అని చెక్ చేయడమే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఆ తర్వాత GS ఇలాంటివన్నిటిని పెట్టి ఎగ్జామ్ పెట్టి టెస్ట్ చేస్తారు. చాలా పెద్ద మ్యాటర్ ఇచ్చారు నీ ముందర, అక్కడక్కడ కూడా కొన్ని పాయింట్స్ అడుగుతారు. సో అవన్నిటిని నువ్వు గుర్తుపెట్టుకోగలిగినవా లేదా, కరెక్ట్ ఇన్ టైంలో ప్రజెంటేషన్ చేయగలిగినవా లేదా అనేది టెస్ట్ చేస్తే ఓకే IQ లెవెల్స్ నీకు బాగున్నాయి. ఎవరైనా నిజ జీవితంలో ఒక సమస్య తీసుకొస్తే నువ్వు విజయవంతంగా పరిష్కరించగలుగుతావు, నీ జాబ్కు నువ్వు ఎలిజిబుల్ అని చెప్తున్నాడు అని అర్థం. అంతే అండి ఆడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే. ఇక్కడ కూడా అంతే, ఒక థీరం నేర్చుకున్నావా, దాని యొక్క అప్లికేషన్ నువ్వు చేయగలుగుతున్నావా లేదా. డైరెక్ట్ ఇస్తే ఆన్సర్ పెడతావు, కానీ డైరెక్ట్ ఇవ్వడు, అప్లికేషన్ ఓరియంటెడ్ గా క్వశ్చన్స్ ఇస్తాడు జామ్ లో. నువ్వు అప్లికేషన్ చేయగలిగినవా లేదా, అప్లికేషన్ చేసి ఆన్సర్ రాబట్టినవా లేదా అని టెస్ట్ చేస్తాడు అంతే. ఇక్కడ చూడండి, మీరు రో ఇంటూ కాలం, దిస్ రో ఇంటూ దిస్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం మీరు చేయండి. ఇక్కడ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే, ఫస్ట్ కాలం చేస్తే ఏమొస్తుందండి మనకి ఇక్కడ ఓన్లీ 3B అని వస్తుంది ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే ఏమొస్తుందండి 2A ప్లస్ B అని వస్తుంది. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే ఏమొస్తుందండి ఇట్ ఈస్ ద ఓన్లీ 3D అని వస్తుంది. సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే ఏమొస్తుందండి 2C ప్లస్ D అని వస్తుంది. రైట్,
ఇప్పుడు RHS సైడ్ చూడండి, ఈ రో ఇంటూ ఈ కాలం ఈజ్ ఈక్వల్ టు 2C అవుతుంది. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే మనకి ఏమవుతుంది, 2D అవుతుంది. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే 3A ప్లస్ C అవుతుంది. సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే 3B ప్లస్ D అవుతుంది. అంతే అండి. కంపారిజన్ చేయండి ఇరువైపులా. ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అవుతుంది అంటే మనకి ఏమొచ్చిందండి, 3B ఈజ్ ఈక్వల్ టు 2C అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చిందండి, 2A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 2D అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఏంటి సార్ అంటే 3D ఈజ్ ఈక్వల్ టు 3A ప్లస్ C అనేది ఒకటి వచ్చింది ఈక్వేషన్. నెక్స్ట్ 2C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 3B ప్లస్ D. సో ఇక్కడ DD క్యాన్సిల్ అవుతే 2C ఈజ్ ఈక్వల్ టు 3Bనే ఆల్రెడీ ఇక్కడనే ఉంది, 2C ఈజ్ ఈక్వల్ టు 2C. కాబట్టి ఇది అవసరం లేదు మనకు, ఇది అవసరం లేదు, ఆల్రెడీ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది మనకు, సో అవసరం లేదు అది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇంకొక 2 ఈక్వేషన్స్ ఉన్నాయండి. 2 ఏ ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనము దీని నుంచి ఏం రాద్దాము, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 3B ఈజ్ ఈక్వల్ టు 2C అని అన్నాడు అనుకోండి, మీరు ఏం చేద్దాము అని అంటే దీని నుంచి C ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి, మీరు ఎట్లనే రాసుకోవచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం, 3/2 ఇంటూ B అని రాయొచ్చు. సో ఈ C వాల్యూని తీసుకపోయి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి, 3A ప్లస్ 3/2 ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 3D. అంతే కదండి. రాస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, 6D ఈజ్ ఈక్వల్ టు 6A ప్లస్ 3B అవుతుంది. 3 చేత క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది, 2D ఈజ్ ఈక్వల్ టు, అంతేనా, 2D ఈజ్ ఈక్వల్ టు 3A ప్లస్ B అవుతుంది. సో D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3/2 ఇంటూ A ప్లస్ 1/2 ఇంటూ B అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్ 2A సార్, ఎక్కడన్నా 2D is equals to 2A plus B. 3 కామన్ వస్తాయి. ఇదా 2A కదా, వెరీ గుడ్. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, ఏ మిగులుతుంది మనకి. ఈజ్ ఇట్ క్లియర్, వెరీ గుడ్ నాన్న, నైస్ అబ్జర్వేషన్. క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయింది కదా, రైట్, వెరీ గుడ్. ఈ 2A ఏ మిగులుతుంది మనకు, ఇది మనకు ADలు వచ్చినాయి. ఈజ్ ఇట్ క్లియర్. సో మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఏం రాయొచ్చు నాన్న, ABCD అని రాయొచ్చు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ యాజ్ ఇట్ ఈస్ నాన్న, AB యాజ్ ఇట్ ఈస్, C ఒకటి మారింది. C ఏం మారింది మనకి ఇక్కడ, 3/2 ఇంటూ B. D ఏం మారిందన్న, A ప్లస్ 1/2 ఇంటూ B అని మారింది. సింపుల్ నాన్న. ఇక్కడ ఎన్ని కండిషన్స్ వచ్చినాయి, ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, 2 లెక్క చేయకుండా సింపుల్ గా ఇక్కడ మనకు డైమెన్షన్ ఆఫ్ V కావాలి. అంటే డైమెన్షన్ ఆఫ్ V కావాలంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి వెక్టార్ స్పేస్ ఏంటిదన్న, ఇక్కడ డైమెన్షన్ ఆఫ్, చెప్పండి అన్న, వెక్టార్ స్పేస్ ఏంటి, M2/R మైనస్ నెంబర్ ఆఫ్ Li, నెంబర్ ఆఫ్ Li కండిషన్స్ ఇన్ V. వీలో 2 కండిషన్స్ వచ్చినాయి, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి మనకు. సో కాబట్టి డైమెన్షన్ ఎంత, ఇది 2/2ది, 2 ఇంటూ 2 మైనస్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ 2, ఇట్ ఈస్ 4 మైనస్ 2. సో ఎంత డైమెన్షన్ V హలో వాయిస్ ఇస్ క్లియర్. డైమెన్షన్ ఎంత 2 అవుతుంది మనకి. సో సార్ మరి బేసిస్ చేయాలి, లెక్క ఎట్లా చేయాలంటే ఇది ఈ కింద నేను రాసేది. ఇప్పుడు మీరు ఏ కామన్ తీయండి, 1 0 0 1. సార్ B కామన్ తీస్తే సార్ అంటే B కామన్ తీయండి, 0 1 3/2, ఇట్ ఈస్ ద 1/2. సో ఇట్ ఈస్ ద therefore మనం ఏమని చేసుకోవచ్చు అని అంటే ఈ సెట్ చూడండి 1 0 0 1 బేసిస్ ఒకవేళ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా చేయాలి, 1/2 ఈజ్ బేసిస్ ఫర్ వెక్టార్ స్పేస్ V, సబ్ స్పేస్ V.
సో డైమెన్షన్ ఆఫ్ వి అని అంటే ఏమని రాయొచ్చు? నెంబర్ ఆఫ్ బేసిస్. ఎన్ని బేసిస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇలా చేయాలి. కానీ మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ లో టైం ఉండదు కాబట్టి ఇక్కడనే చేసేసేయాలి. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. 1, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో డైమెన్షన్ ఆఫ్ M2/R మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ వి. 4 - 2 = 2 అని చెప్పి టిక్ కొట్టుకోసుకుంటా వెళ్ళిపోవాలి అంతే. అంతకు మించి వేరే అన్ని లెక్కలు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండకూడదు. ఇజ్ ఇట్ క్లియర్? హలో, బేసిస్ అడిగితే ఇలా చేయాలి. కిందిది అవసరం లేదండి. ఎప్పుడు బేసిస్ అడిగినప్పుడు చేయాలి ప్రాబ్లం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దామండి. చూద్దాము. అది కూడా సేమ్ మళ్ళీ ఐఐటి జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ తీసుకుందాం. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్ ని కూడా ఇంక్లూడింగ్ చేసి చెప్తున్నాను. చూడండి, ఇట్లా సింపుల్ గా క్వశ్చన్ అడిగిండు అనుకుంది. ఏమని అడిగాడంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో చూడండి క్వశ్చన్ అడిగాడు జామ్ లో. Let x0 is the belongs to R cube. Be the column vector. మేబీ 1 or 2 క్లాసెస్ లో డైమెన్షన్ అయిపోతుందండి. నేను డైరెక్ట్ గా టాపిక్ లోకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి అడుగు పెడతాను. సచ్ దట్ 1 or 2 క్లాసెస్ అంతే. x0 transport is equal to 1, 1, 1 and vector. Let V is equal A belongs to M3/R. అంటే 3/3 matrices అని అర్థం. సెట్ ఆఫ్ 3/3 matrices such that కండిషన్స్ ఏమి ఇచ్చాడంటే AX0 is equal to 0 అని అన్నాడు. దెన్ డైమెన్షన్ ఆఫ్ V. ఎంత సింపుల్ క్వశ్చన్ అండి. జస్ట్ అర్థం చేసుకుంటే అయిపోతుంది మీకు. అంతకు మించి వేరే ఏమీ లేదు ఈ క్వశ్చన్ లో. చాలా సింపుల్ క్వశ్చన్. A is equal to 6, B అనేటువంటి ఆప్షన్ 5, C అనే ఆప్షన్ 7, D అనే ఆప్షన్ 6 అని ఇచ్చాడు. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్. చూడండి సొల్యూషన్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2 times 6 వచ్చింది సార్. 6 వచ్చిందా? 9 రాసుకుందాం దీన్ని. ఓకే, 9 రాద్దాం. 6 వచ్చింది కాబట్టి 9. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఓకే AX0 అంటే ఏంటి ఇక్కడ అంటే కాలం వెక్టార్ అవుతుంది. x0 ట్రాన్స్పోర్ట్ రో వెక్టార్ ఉంది. ఇది ఏమైతుంది? కాలం వెక్టార్ అవుతుంది. 1, 1, 1. ఏ ఏంటి సార్ అంటే 3/3 మ్యాట్రిసెస్ అన్న. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ABCDEFGHI ఇది ఒక 3/3 మ్యాట్రిక్స్. సో ఒక కాలం వెక్టార్ 3/3 1, 1, 1 x0 ట్రాన్స్పోర్ట్ 3/1. సో ఈ 3 ఎగిరిపోతుంది. 3/1 0, 0 వెక్టార్ వస్తుంది. 0, 0, 0. ఇక్కడ అదే ఇచ్చాడు. AX0 is equal to 0. ఇట్ ఈస్ మీనింగ్ నల్ స్పేస్ అనే అర్థం. ఇప్పుడు దీని నుంచి చూడండి మనకి ఏమొస్తుంది? A + B + C is equal to 0 అని వస్తుంది. D + E + F is equal to 0 అని వస్తుంది. G + H + I is equal to 0 అని వస్తుంది. ఇవి నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. ఇవేంటివి? ఆర్ LI కండిషన్స్. ఇవి LI కండిషన్స్ అండి. ఇవి LI కండిషన్స్. ఎన్ని LI కండిషన్స్ ఉన్నాయి? 3 LI కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సింపుల్. Dimension of V is equal dimension of M3/R minus number of LI conditions in V. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసి M3/R డైమెన్షన్ ఎంత? 3 × 3 n² లేదా 3 × 3 మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ 3నే. ఇట్ ఈస్ 9 - 3. సో డైమెన్షన్ ఎంత అండి? హలో, 6 సార్. అంతే, సింపుల్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ గా మనం క్వశ్చన్ ఎలా తీసుకోవాలనేటువంటిది వస్తే సరిపోతుందండి. అంతకు మించి మీరు పెద్దగా లెక్కలు చేయాల్సినటువంటి ఆస్కారం అనేటువంటిది ఏమీ లేదు. ఒకసారి CSIR ఎగ్జామినేషన్ లో అడిగాడు. ఆ క్వశ్చన్ ఏమన్నాడో చూడండి. CSIR ఎగ్జామ్ లో క్వశ్చన్ తీసుకుందామా లేకపోతే ఇందులోనే తీసుకుందామా? 1 minute అండి. ఇందులోనే తీసుకుందామా లేదా CSIR లో తీసుకుందామా? ఒకసారి ఆలోచన చేసి తీసుకుందాం. ఓకే, CSIR లో తీసుకుందాం ఫస్ట్ ఒక క్వశ్చన్.
అది కూడా తీసుకొని మిగతాయి మనం చూద్దాం. ఓకే, సిఎస్ఐఆర్ క్వశ్చన్ చూసుకోండి. సిఎస్ఐఆర్ నెట్ December 2018. దిస్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అండి. ఏమని ఇచ్చాడో చూడండి. లెట్ W1 is equal to ఇక్కడ UVWX is the belongs to R power 4 such that U plus V plus W is equal to 0, comma 2V plus X is equal to 0, comma 2U plus 2W minus X is equal to 0 అని అన్నాడు. ఇంకేమని అన్నాడు? అండ్ W2 ఇచ్చాడు. W2 is equal to ఏమని ఇచ్చాడు ఇక్కడ అంటే UVWX సేమ్ 4 tuple వెక్టార్, ఇది కాలం వెక్టార్ గా తీసుకోవచ్చు మనం R power 4 such that ఏమన్నాడు U plus W plus X is equal to 0 అన్నాడు. నెక్స్ట్ U plus W minus 2X is equal to 0 అని అన్నాడు. నెక్స్ట్ V minus X is equal to 0 అని అన్నాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని అన్నాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ, కింది వాణిలో ఏది సత్యము? ఏమేమి ఇచ్చాడు చూద్దాం. ఆప్షన్ 1 ఇచ్చాడండి, అంటే ఆప్షన్ ఏ ఇచ్చాడు. డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు. నెక్స్ట్ బి అని ఇచ్చాడండి. డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు 2 అని అన్నాడండి. సి అని ఇచ్చాడు. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడండి. ఆప్షన్ డి ఇచ్చాడు. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు 3 అని అన్నాడు. ఇదండి క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఏది సిఎస్ఐఆర్ డిసెంబర్ 2018 లో అడిగినటువంటి క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. సార్ మనకి ఇక్కడ 1 చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 1 2 3 ఉన్నాయి కదా సార్. ఇట్ ఈస్ ద 4 కదా సార్, 4 tupules కదా సార్. R power 4 డైమెన్షన్ 4 minus 3 is the 1. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని టిక్ కొట్టడానికి పోతారు. అక్కడనే మీరు పప్పులో కాలేస్తారు. అక్కడ చాలా పెద్ద మిస్టేక్ అవుతుందండి. మీరు అలా రాయొద్దు, అర్థమవుతుందని మ్యాట్రిక్స్ రూపంలో రాయాలి. అంటే W1 అనేటువంటిది ఎలా ఇచ్చాడు సార్ అంటే సింపుల్ గా చూడండి. W1 ఈజ్ ఈక్వల్ టు ఒక కాలం వెక్టార్ ఇచ్చాడు. ఏది 4 tupules సంబంధించినది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలం వెక్టార్ X అనుకుందాం, క్యాపిటల్ X R power 4 సచ్ దట్ ఇక్కడ AX ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నల్ స్పేస్ ని ఇచ్చాడని అర్థం. W2 కూడా సేమ్ అలానే ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది Y అనే వెక్టార్ అనుకుందాం, కాలం వెక్టార్ R power 4 అంటే 4 rows 1 కాలం ఉంటుంది అనుకుందాం. ఇక్కడ కూడా 4 rows 1 కాలం సచ్ దట్ AY ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఇచ్చినటువంటిది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నల్ స్పేస్ అని అర్థం. రెండు కూడా నల్ స్పేసెస్. నల్ స్పేసెస్ యొక్క డైమెన్షన్స్ అడుగుతున్నాడు. సేమ్ నలిటీ నలిటీ, దట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ W1, డైమెన్షన్ ఆఫ్ W2. ఇస్ ఇట్ క్లియర్? హలో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదొక ప్రాబ్లం, జాగ్రత్త వినండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మన చూడండి ఫస్ట్ దాన్ని మ్యాట్రిక్స్ రూపంలో రాసుకుందాం. W1 నుంచి ఏ మ్యాట్రిక్స్ ని రాస్తున్నాను గమనించండి. ఏ మ్యాట్రిక్స్ ని రాయండి. W1 నుంచి ఏ మ్యాట్రిక్స్ ఏం రాయొచ్చండి? ఫస్ట్ U యొక్క కోఎఫిషియన్స్ అన్ని కూడా U యొక్క కోఎఫిషియన్స్ కండిషన్ లో 1, ఇక్కడ 1 లేదు కదండి రెండో కోఎఫిషియంట్ లో, రెండో ఈక్వేషన్ లో ఇక్కడ 1 లేదు. U యొక్క కోఎఫిషియంట్ 0. రెండో దాంట్లో U యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ V యొక్క కోఎఫిషియన్స్ రాయండి. UVWX. V యొక్క కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్ లో 1 ఉంది, సెకండ్ ఈక్వేషన్ లో 2 ఉంది, థర్డ్ ఈక్వేషన్ లో 0 అండి, ఏమీ లేదు. తర్వాత W యొక్క కోఎఫిషియన్స్ ఫస్ట్ దాంట్లో 1 ఉందండి, ఫస్ట్ ఈక్వేషన్ లో W1 లో. నెక్స్ట్ రెండో ఈక్వేషన్ లో 0, ఈ మూడో ఈక్వేషన్ లో W యొక్క కోఎఫిషియంట్ 2 ఉందండి. నెక్స్ట్ X యొక్క కోఎఫిషియన్స్ ఏమున్నాయండి? ఫస్ట్ దాంట్లో 0 ఏమీ లేదు, సెకండ్ దాంట్లో 1 ఉందండి, థర్డ్ దాంట్లో -1. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో 3 rows 4 columns. ఈజ్ ఇట్ క్లియర్? హలో, ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి.
R3 is goes to R3 minus 2 into R1. ఇది పివోట్ పొజిషన్. దీని కింద ఉన్నాయన్ని జీరోస్ చేయాలి. సో చేస్తే మనకి ఎలా మారిపోతుంది? ఇట్ ఈస్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ 1 1 1 0. ఇవే అండి డైరెక్ట్ 1 1 1 0 అని అర్థం మనం అక్కడ అబ్జర్వేషన్ చేస్తే. ఓకేనండి. 1 1 0 లేదు కదండి, అది ఏమని రాయొచ్చు? కాలం వెక్టర్, రో వెక్టర్ గా రాయడానికి రాదు కాబట్టి అలానే ఇవన్నీ రాయాలండి. UVWX అంతే, కరెక్టే రాస్తాం మనం. దెర్ ఈస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ గా చూడండి, ఇది 0, ఇది 2, ఇది 0, ఇది 1 అండి. ఇది ఏమవుతుందండి? 0 అయిపోతుంది. 0 minus 2 into R1, it is the minus 2. It is the 2 minus 2 into R1, it is the 0. Minus 1, 2 into 0 is the minus 1. Next ఏమవుతుందండి? R3 is goes to R3 plus R2. ఇది సెకండ్ పివోట్, దీని కింద ఉన్నాయి జీరో చేయాలి. సో చేస్తే ఎలా మారిపోయింది మ్యాట్రిక్స్? డైరెక్ట్ వచ్చేసింది చూడండి. 1 1 1 0 0 2 0 1 0 0 0 0. So how many pivots here there? 2 pivots. So dimension of W1 is equal to rank of A. Rank of A అని రాస్తామా? ఏమని రాయాలి? నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ కదమ్మా. నెంబర్ ఆఫ్ నాన్ పివోట్స్. 2. నెంబర్ ఆఫ్ నాన్ పివోట్స్. నాన్ పివోట్స్ అక్కడ నల్ స్పేస్ ఉంది కాబట్టి 2 అవుతుంది. దీన్నే లేకపోతే ఏమని రాయొచ్చు సార్ అంటే డైమెన్షన్ ఆఫ్ R⁴ మైనస్ నెంబర్ ర్యాంక్ ఆఫ్ A అని చెప్పొచ్చు. సో R⁴ డైమెన్షన్ 4 మైనస్ ర్యాంక్ ఇస్ ద 2, ఇట్ ఈస్ ఆల్సో 2. ఎలానైనా చెప్పొచ్చు. ఇక్కడ 1 అని ఇచ్చాడు, మరి రైట్ ఆన్సరా? రాంగ్. ట్రూ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సేమ్ దేన్ని నెక్స్ట్ W2కి సంబంధించింది రాయండి. W2కి సంబంధించింది ఇక్కడ చూడండి, ఒక మ్యాట్రిక్స్ రాయండి. W2 నుంచి ఒక మ్యాట్రిక్స్, W2 నుంచి కూడా A అనేటువంటి ఒక మ్యాట్రిక్స్ రాయండి. A అనేటువంటి మ్యాట్రిక్స్ చూడండి, U యొక్క కోఎఫిషియన్స్ అన్ని రాస్తున్నాను నేను, మళ్ళీ మీరు పైన చెక్ చేసుకోండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 1 1 0. నెక్స్ట్ V యొక్క కోఎఫిషియన్స్, ఫస్ట్ ఈక్వేషన్ లో V నే లేదు, 0. సెకండ్ ఈక్వేషన్ లో V లేదండి, 0. థర్డ్ ఈక్వేషన్ లో V ఉందండి, 1. UVW. W కోఎఫిషియన్స్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఒకటి ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో లేదు. సో UVWX. X కోఎఫిషియన్స్ కాలం వెక్టర్ గా రాయండి. ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో -2, థర్డ్ దాంట్లో -1. ఇంతేనండి. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి కాల్స్తే ఇదేనండి. ఫస్ట్ దాంట్లో ఇది నేను రాశాను. ఇదేంటి సార్ అంటే ఫస్ట్ దిగ చూడండి, U కోఆప్షెంట్ 1, V కోఆప్షెంట్ 1, ఇక్కడ W కోఆప్షెంట్ 1, X కోఎఫిషియెంట్ 0. 1 1 0. ఎక్కడ రాశాను? ఇక్కడ చూడండి 1 1 1 0 అని రాయాలి ఫస్ట్ W1కి. అట్లానే ఏ రో ఉందో అట్లా వరుసగా రాసుకుంటూ పోవాలి, UVWX అని. ఇక్కడ కూడా నేను సెకండ్ దాంట్లో కూడా చూడండి, UV లేదు, U1 V0 W1. మనం ఏం రాసుకోవచ్చు ఈ మ్యాట్రిక్స్ చూడండి, ఇక్కడ నుంచి ఈ కండిషన్ 1 V కోఆప్షెంట్ 0, W కోఆప్షెంట్ 1, X కోఎఫిషియెంట్ 1. 1 0 1 1 ఫస్ట్ రో. రెండో రో ఏమవుతుంది? U కోఆప్షెంట్ 1, V కోఆప్షెంట్ 0, W కోఆప్షెంట్ 1, X కోఎఫిషియెంట్ -2. ఇందులో చూడండి U కోఆప్షెంట్ 0, V కోఆప్షెంట్ 1, W కోఆప్షెంట్ ఇస్ ద 0, X కోఎఫిషియెంట్ -1. అవే రోస్ రాసాను చూడండి. 1 0 1 1 ఫస్ట్ రో. సెకండ్ రో ఏంటంటే ఇక్కడ 1 0 1 -2, 1 0 1 -2. థర్డ్ రో చూడండి, ఇక్కడ ఏం రాసాం? 0 1 0 -1. చూడండి 0 1 0 -1. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందమ్మా? ఇది పివోట్. దీని కింద ఉన్నాయన్ని జీరో చేయాలి. R2 is goes to R2 minus R1. 0 అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 0 1 1 1 minus 1 0 0 minus 0 0 1 minus 0 1. It is the -2 minus 1 is the -3. It is 0 1 0 -1. నెక్స్ట్ పివోట్ ఎక్కడ ఉంది అని అంటే ఇబ్బందిగా ఉంది. ఈ రో 2 ని తీసుకపోయి ఇట్లా ఎక్స్చేంజ్ చేయండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేయండి. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 1 0 1 1. నెక్స్ట్ 0 1 0 -1 0 0 0 -3. నెక్స్ట్ పివోట్ ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడనే ఉందండి. ఇదొక పివోట్, లాస్ట్ లో ఇక్కడ పివోట్ ఉంది. సో హౌ మెనీ పివోట్స్ హియర్? దేర్ 3 పివోట్స్. మరి డైమెన్షన్ ఆఫ్ ద
W2 is equal to dimension of null A. null A అని అర్థం. null A అంటే ఎన్ని నాన్న? నెంబర్ ఆఫ్ నాన్ పివోట్స్. నెంబర్ ఆఫ్ నాన్ పివోట్స్. నాన్ పివోట్స్ కాలమ్స్. ఎన్ని నాన్ పివోట్ కాలమ్స్ ఉన్నాయి? 1. అంతే అంతే. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. లేదా నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్. దీన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లేదు సార్ అట్లా కాదు సార్ అంటే డైమెన్షన్ ఆఫ్ r⁴ మైనస్ ర్యాంక్ ఆఫ్ ఏ. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ li కండిషన్స్. li కండిషన్స్ ఇన్ W2. సో ఇక్కడ ఎంత అంటే ఇది 4, ఇది మైనస్ ర్యాంక్ ఇస్ ద 3 కాబట్టి 4 - 3 ఇస్ ద 1. అలా కూడా చెప్పొచ్చు. మీరు ఇలానే చేయొచ్చు. కానీ ఇక్కడ ఎంత ఇచ్చిందన్న? ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? 2. కాబట్టి క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి? డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2. మీరు ఎలానైనా చేయొచ్చండి. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అనేటువంటిది చేయొచ్చు. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అని అంటే ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్ ఉన్నటువంటి అన్నిటిని రాయాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటర్సెక్షన్ సంబంధించిన మ్యాట్రిక్స్ రాసామనుకోండి, మీరు ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. ఇలా చేయొచ్చు, లేదా ఇంకో రకంగా కూడా చెప్తాను. ఒక ఏ అనే మ్యాట్రిక్స్ రాస్తే ఇక చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న కండిషన్స్ మ్యాట్రిక్స్ ఎట్లున్నాయి అట్లా రాయండి. 1 1 1 0 అంతే కదండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో 1 1 1 0. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న సెకండ్ రో 0 2 0 1 0 2 0 1. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న థర్డ్ రో ఏముందండి? 2 0 2 0 నా 0 2 నా 2 0 2 -1. నెక్స్ట్ రెండో మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ రో ఏముందండి? 1 0 1 1 1 0 1 1. ఫస్ట్ మ్యాట్రిక్స్ అయిపోయింది. సెకండ్ మ్యాట్రిక్స్ కౌంట్ చేసి రాసుకుంటూ వెళ్తున్నాను. రెండోది 1 0 1 -2 1 0 1 -2. నెక్స్ట్ ఏముందండి? 0 1 0 -1 0 1 0 -1. అంతేనండి. ఇది ఒక మ్యాట్రిక్స్ అయిపోయింది మీకు. ఈ మ్యాట్రిక్స్ ని ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ ఎంత వస్తే దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్. మీరు అంతకు మించి ఏముందండి ఇక్కడ అని అంటే 1 2 3 4 5 6 6 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా అండి? ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు డైమెన్షన్ కనుక్కోమంటే మీరు ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. ఆ మ్యాట్రిక్స్ ఎలా మారుతుంది అంటే నేను రాస్తాను. మామూలుగా ఇంకో ట్రిక్ కూడా చెప్తాను, డోంట్ వరీ. దీన్ని ఇలా మారిస్తే మనకి ఏమొస్తుంది అంటే 1 1 1 0 0 2 0 1. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ జీరోస్ అవుతాయండి. ఇది 0 ఇది 0 ఇది 0. నెక్స్ట్ ఇక్కడ 0 0 0 3గా మారుతుంది. ఇదేం మారుతుంది సార్ అంటే ఈ రెండు కూడా లాస్ట్ జీరోస్ అయిపోతాయి. మీరు మార్చుకోండి ఎక్లాన్ ఫామ్ లోకి మారిస్తే. సో ఎన్ని ఇదొక పివోటు, ఇదొక పివోటు, ఇదొక పివోట్. సో నెంబర్ ఆఫ్ నాన్ పివోట్స్ అండి 1. అంతే. నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్, నాన్ పివోట్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 1 అనే ఇచ్చాడు, రైట్ ఆన్సర్. W1 ప్లస్ W2 అనేటువంటిది ఎంత? 3 అని అన్నాడు. సరే, మనం ఎలా చేస్తాం సార్? అది 3 అవుతుందా కాదా సార్ అంటే సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అని అందాం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత వచ్చింది మనకు? డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత వచ్చిందండి మనకు? ఇది 2నే వచ్చింది. 2 1 అంతే కదా. ఇది 2 ఇది 1 వచ్చింది మైనస్ ఇది 1 వచ్చింది. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 2 వస్తుంది. ఇక్కడ ఏమని ఇచ్చాడండి మనకు? 3 అని ఇచ్చాడు. రాంగ్ ఆప్షన్. అంతేనండి, సింపుల్ గా మనకు ఫార్ములా తెలిస్తే ఆన్సర్స్ చేసేయచ్చు. లేదు ఇంకోటి నేను చేయొచ్చు సార్ అని అంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం అండి. ఇక్కడ చెప్పాము మనం ఏమని చెప్పాము? ఇంతకు ముందు కొన్ని కీ పాయింట్స్ రాయించాను కదా, ఆ కీ పాయింట్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఏమైనా క్రాక్ చేయొచ్చా సార్ అంటే క్రాక్ చేయొచ్చు నన్ను, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. ఆ కీ పాయింట్ ని బేస్ చేసుకొని మనం
చేయొచ్చు. ఏం చెప్పాం సార్ అని అంటే మాక్సిమం ఆఫ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అంటున్నాను. ఈ క్వశ్చన్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. W1 కామా డైమెన్షన్ ఆఫ్ W2 is the less than or equal to dimension of W1 plus W2 is the less than or equal to minimum of dimension of W1 plus dimension of W2 కామా డైమెన్షన్ ఆఫ్ V. ఇక్కడ V ఏంటి నాన్న అంటే R⁴. మరి డైమెన్షన్ ఆఫ్ V ఎంత అవుతుంది సార్ అంటే 4 అవుతుంది మనకు తెలుసు. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత ఇచ్చాడు సార్ అంటే 2 వచ్చింది మనకు ఆన్సర్. డైమెన్షన్ ఆఫ్ W2 ఎంత వచ్చింది సార్ అంటే 1 వచ్చింది. సో ఇక్కడ రాసేసే మాక్సిమం ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 is the less than or equal to dimension of W1 plus W2 అంటే 2 కి సమానము గాని 2 కన్నా ఎక్కువ గాని ఉంటది మనకి డైమెన్షన్. ఇక్కడ చూద్దాం. ఇట్ ఈస్ ద మినిమం ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 అంటే 2 plus 1 డైమెన్షన్ ఆఫ్ V 4 అవుతుంది. ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది మినిమం ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇది 2 అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 plus W2. సో ఈ రెండింటి మధ్యలో ఉండాలి మనం. ఈ రెండింటి మధ్యలో మినిమం ఏంటి పాసిబుల్ ఉందంటే 2 ఉండొచ్చు లేదా 3 ఉండొచ్చు. సో కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 మనకి ఏమవుతుంది మినిమం వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు మనకు డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 ఏమని ఇచ్చాడండి క్వశ్చన్ లో అని అంటే 3 అని ఇచ్చాడు. మనకి ఇక్కడ పాసిబుల్ ఉన్న మినిమం ఏంటి అంటే 2 అవుతుంది. 2 కావచ్చు 3 కావచ్చు. మాక్సిమం ఎక్కువ 3 పాసిబుల్ ఉంది. మినిమం 2 ఉంది. కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అయ్యే పాసిబుల్స్ చాలా ఉంటాయి. సో కాబట్టి 3 అనేది రాంగ్. మనం అలా చూడొచ్చు. లేదు సార్ ఇంకొకటి ఉంది కదా మనకు అని అంటే దాన్ని కూడా ఉపయోగించవచ్చండి. దాన్ని కూడా ఉపయోగించి మనం ఏం చేయొచ్చు ఇంకోటి ఉంది కదా ఇంకో నోటు ఏంటి డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 is less than or equal to minimum of dimension of W1 comma dimension of W2. So it is the minimum of dimension of W1 2 dimension of W1 2 అవుతుంది. W2 is the 1 అవుతుంది. minimum is the 1 అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏం పాసిబుల్ ఉందండి ఇక్కడ ఓన్లీ 1 పాసిబుల్ ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని వచ్చింది మనకు. ఇంకోటి ఏంటి ఇంకా ఈ డైమెన్షన్స్ సంబంధించిందంటే మాక్సిమం ఆఫ్ 0 చెప్పాం కదండి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ V is the less than or equal to డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 intersection W2 is the less than or equal to minimum of dimension of W1 comma dimension of W2. సో దాన్ని ఉపయోగిస్తే ఈ మాక్సిమం ఇది వాల్యూ ఎంత ఇది 2 ఇది 1 ఇది 4 ఇట్ ఈస్ ద -1 0 -1 లో మాక్సిమం ఎంత 0 is the less than or equal to dimension of W1 intersection W2 is the less than or equal to ఆల్రెడీ 1 అని వచ్చింది. సో పాసిబుల్ ఏముంది ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే 0 1 కావచ్చు. ఇక్కడ ఏమన్నాడు 1 అని ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ అవుతుంది. అక్కడ గాంధీ ఇది ఇలా కూడా మనం చెప్పొచ్చు మనం. సో ఎలానైనా మనం ప్రాపర్టీస్ వాడి చెప్పొచ్చు. అక్కడ కంక్లూజన్ కాకపోవచ్చు కానీ ఇలా పైన మెథడ్ ను ఉపయోగిస్తే ఇది ఫాస్ట్ గా అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్ అండి? దిస్ ప్రాబ్లమ్ ఇస్ క్లియర్. ఇది సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. 4.75 మార్క్స్ కి అడిగాడు. ఈ క్వశ్చన్ ని డిసెంబర్ 2018 లో అడిగాడు. ఓకే అండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్ దిస్ క్లాస్? నో సర్. ఓకేనా టుమారో క్లాస్ ఆర్ టుమారో ఒకటి ఆర్ 2 క్లాసెస్ లో డైమెన్షన్ ప్రీవియస్ ఐఐటి జామ్ క్వశ్చన్స్ తో కలిపి